రండి, ఊహకందని వాస్తవాన్ని మనం తెలుసుకుందాం. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు జిమ్ క్యాంబెల్. అమెరికా దేశంలో నాకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా ఆప్తుడయ్యాడు, అద్భుతమైనటువంటి స్నేహితుడు. నేను 23 సంవత్సరాల క్రితము అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు అతని ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాను. చాలా అందమైన ఇల్లు, చాలా ఖరీదైన కారు, అంతేకాకుండా విశాలమైనటువంటి లాన్, అంతేకాకుండా ఆ ఇంటి ప్రక్కన ఒక మోటార్ బోట్ ఉంది. మోటార్ బోట్ అంటే తెలుసు కదా, చెరువుల్లో కానీ నదుల్లో కానీ సముద్రంలో కానీ స్టీరింగ్ పట్టుకుని రై రై అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ బోట్లు, చూసారా మీరు? అట్లాంటి మోటార్ బోట్ కూడా ఉంది. సాధారణంగా కోటీశ్వరులు మాత్రమే మోటార్ బోట్లు కూడా కలిగి ఉంటారు, ఎందుకంటే అది చాలా ఖరీదైనటువంటి బోట్ అది. సో ఖరీదైన కారు, ఖరీదైనటువంటి మోటార్ బోట్, అలాగే ఖరీదైనటువంటి ఇల్లు, ఇదంతా చూసినప్పుడు నాకు అర్థమైంది అతడు ధనవంతుడు అని చెప్పి. మేము మాట్లాడుకుంటున్న సందర్భంలో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాడు అని చెప్పి నేను అతనితో మాట్లాడుతూ ఉంటే, అతను దేవుడు నిజంగానే మమ్మల్ని బహుగా దీవించాడు. కానీ దీవెన వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసా? చెప్పమంటారా? అతడు ఒక కాప్, అనగా పోలీస్, ఫారెస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్గా పనిచేస్తున్నాడు. తన భార్య పగలు ఉద్యోగం చేసుకుంటుంది, సాయంత్రం కూడా ఓల్డేజ్ హోమ్కు వెళ్ళి, అనగా ఓల్డేజ్ హోమ్ అని తెలుసు కదా, బిడ్డల చేత విడనాడబడినటువంటి లేదా వాళ్ళ గోల భరించలేక, వాళ్ళ నిందలు భరించలేక, రాద్ధాంతం భరించలేక ఇక ఎందుకు వచ్చిందని చెప్పి ప్రశాంతంగా బ్రతుకుదామని చెప్పి పెద్దలు వెళ్ళి ఉండేటటువంటి స్థలం ఓల్డేజ్ హోమ్. తన భార్య ప్రతిరోజు సాయంత్రం తాను వెళ్ళి ఒక్కొక్కరిని ప్రేమతో పలకరించి, ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసి, ఒకవేళ వాళ్ళకి ఏదైనా సహాయం కావాల్సి వస్తే సహాయం చేసేది. వారిలో బహుగా వృద్ధాప్యానికి వచ్చినటువంటి ఒక ముదుసలిని తాను గమనించింది. ప్రేమించేవారు కానీ, పట్టించుకునేవాళ్ళు కానీ, పలకరించేవాళ్ళు కానీ ఎవ్వరూ ఆమెకు లేరు. కాబట్టి ఈ సహోదరి ఆమె పట్ల మరెక్కువ శ్రద్ధ చూపించేది, ఎక్కువ సమయం కూర్చునేది, ఎక్కువ సమయం మాట్లాడేది, ఎక్కువ సమయం ప్రార్థన చేసేది, ఎక్కువ సమయం తనకు సేవలు చేసేది. ఎందుకంటే తన్నెవరూ పట్టించుకోవట్లేదని చెప్పి. పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారు, అయినా వాళ్ళు పట్టించుకోరు, కనీసం రారు, వచ్చి చూడరు. ఆ వృద్ధాప్యంలో ఒంటరితనంతో అల్లాడిపోతున్న ఆ సహోదరికి సకల సేవలు చేసింది. అలా సేవలు చేసి సాయంత్రం 8 గంటలకు 9 గంటలు అని ఇంటికి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఆ ఓల్డేజ్ హోమ్ నుండి ఫోన్ వచ్చింది. ఏమిటి ఆ ఫోన్ అంటే, మీరు ప్రతిరోజు వచ్చి పలకరించే ఆమె చచ్చిపోయింది. ఒకవేళ మీరు చూడాలని ఆశపడితే వచ్చి చూసి వెళ్ళండి. ఈ సహోదరి ఆమెను చూడడానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు డాక్టర్స్ వచ్చారు, అలాగే ఒక లాయర్ కూడా వచ్చాడు. మీ పేరు? నా పేరు జేన్. నా పేరు జేన్ అండి. మీ పేరు జేన్ కదా, మీతో మాట్లాడాలి. ఏమిటి? ఆమె బతుకున్నప్పుడు చాలా ప్రేమగా చూస్తున్నారట. అది నా బాధ్యత అండి. దేవుని బిడ్డగా దేవుని ప్రేమను చూపించటం నా బాధ్యత. చాలా దయతో మాట్లాడేవాళ్ళట, ప్రేమతో పలకరించేవాళ్ళట, ప్రార్థన చేసేవారట. ఇవన్నీ మీకెలా తెలుసు? ఆమె రాసిందండి. ఎవరు రాశారు? ఆ ముదుసలి వ్యక్తి రాసిందండి. రాసి చివరిన సంతకం కూడా పెట్టిందండి. ఏమని సంతకం పెట్టింది? నన్ను చాలా ప్రేమించి, ప్రేమగా మాట్లాడి, పలకరించి, ప్రార్థన చేసే జైన్ అనేటటువంటి ఆత్మీయురాలుకి నా ఆస్తంతటిని ఇచ్చేస్తున్నాను అని రాసిందండి. నా ఫ్రెండ్ జిమ్ క్యాంబెల్ చెప్తున్నాడు, ఈరోజు మేము కలిగి ఉన్న ఈ విశాలమైన ఇల్లు, కలిగి ఉన్న ఖరీదైన కారు, కలిగి ఉన్న ఖరీదైనటువంటి మోటార్ బోట్, ఇవన్నీ కూడా నువ్వు అన్నట్టుగానే దేవుడు దీవించి ఇచ్చిందే. కానీ ఆ దీవెన వెనుక దేవుని ప్రేమను చూపించే మనసు దేవుడు మాకు ఇచ్చాడు. అలా మేము ఆ ప్రేమను చూపించాం కాబట్టి, ప్రాముఖ్యంగా నా భార్య దేవుని దయను, జాలిని, కనికరాన్ని,
సాయంత్రం వెళ్ళి ఓ తల్లికి చూపించటం వల్ల ఆమె ఆస్తి అంతా కూడా మాకు రాసేసింది. కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు ఎక్కడైనా దగ్గరలో ఓల్డ్ ఏజ్ ఏమైనా ఉందేమో, అందులో ధనవంతులు ఎవరైనా ఉన్నారేమో అని ఒకవేళ ముందుగా ఇలాంటి బుద్ధి పెట్టుకొని ఒకవేళ వెళితే దగ్గరికి కూడా రానివ్వరు. ఈ సహోదరి ఏం చేస్తుందయా అంటే, తాను కలిగి ఉన్నటువంటి దేవుని ఆత్మను, ఆత్మ ఫలాన్ని తను ఎక్కడికి వెళితే అక్కడ కనపరుస్తూ ఉంది. పనిచేసే చోట, మా సహోదరి సహోదరులు దయగలిగి జీవించండి. పనిచేసే చోట అనగా మీరు ఒక ఇంట్లో పనిచేస్తున్నారేమో, ఒక కంపెనీలో పనిచేస్తున్నారేమో, ఓ హాస్పిటల్లో పనిచేస్తున్నారేమో, ఒక స్కూల్లో పనిచేస్తున్నారేమో, ఎక్కడ మీరు పనిచేస్తున్నారు, హోటల్లో పనిచేస్తున్నారేమో, ఎక్కడ పనిచేస్తున్నా సరే దయగలిగి జీవించండి. మీ మాటల్లో దయ ఉండాలి, మీ చేతల్లో దయ ఉండాలి, మీ పలకరింపులో దయ ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు దయామయుడు, మన ప్రభువు జాలి గలవాడు, మన ప్రభువు ప్రేమ స్వరూపి. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం పని చేసే చోట మన మాటల్లో దయ ఉండాలి, మన ప్రవర్తనలో దయ ఉండాలి, మనం చేసేటటువంటి పనులలో కూడా దయ ఉండాలి. మనం పరిశుద్ధపరచబడిన వారము, మనం దేవుని ప్రియులము గనుక దయను, జాలిని మనం ధరించాలి. అది మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన ఇంటి బయట ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడగలిగారు. ఈ వారంలో, ఈ నెలలో ఎవరో ఒకళ్ళు నిన్ను చూసి ఇంతగా మా పట్ల దయ చూపించినందుకు ధన్యవాదాలండి అని చెప్పగలిగిన విధంగా నువ్వు, నేను, మనం ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడో. ఆయన దయను, ఆయన ప్రేమను, ఆయన జాలిని నేను నా జీవితంలో ప్రతి చోట కనపరుస్తాను అన్నవారు ఉంటే ఒకసారి చూపిస్తాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కఠినమైన మనస్సు కలిగిన భర్తగా, కఠినమైన మనస్సు కలిగిన భార్యగా, తల్లిగా, తండ్రిగా ఉండక ఆయన జాలి కలిగిన మనస్సు, దయ కలిగిన మనస్సు అందరికీ దయచేయండి. ఇంటిలో, ఇంటి బయట, పనిలో, ప్రతి ఒక్కరితో, ప్రయాణంలో ఆయన దయా అనే వస్త్రము ధరించి మా చుట్టూ ఉన్నవారు మాలో దయను, క్షమను, జాలిని గుర్తించులాగున మేము జీవించే బ్రతుకు మాకు దయచేయమని, నువ్వు కలిగున్న ఈ మనస్సు మేమును కలిగి ఉండులాగున కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమె